మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారు కదా? మీరు క్షేమంగా ఉండాలి అని మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే మా కుటుంబం గురించి మేము 2 చోట్ల చేసే అత్తిలి ర్యాలింగి సేవను దేవుడు దీవించాలి అని, అలాగే ఈ టీవీ పరిచర్యను కూడా దేవుడు ఆశీర్వదించాలి అని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. మనం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలను విందాం. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దీన సేవకుడు నీ పక్షాన నిలబడుతూ ఉండగా నా జ్ఞానాన్ని, నా ఆలోచన, నా సొంత ఉద్దేశాలను నాయన మీరే మరుగుపరిచి నీవే నా యందు నిలిచి నీ ప్రజలకు అవసరమైనటువంటి నీ మాటలను అందించి మా ప్రాణాలను బలపరచండి. మమ్మల్ని నీలో స్థిరులుగా బలవంతులుగా మార్చి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఈ రోజున 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకొని దేవుని యొక్క మాటలని కొన్ని నిమిషాలు మనం విందాం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. సరే, ఈ రోజున యేసుక్రీస్తు వారు పస్కా పశువుగా వధింపబడెను అని వాక్యం సెలవిస్తుంది. అసలు మనం పస్కా పండుగ చరిత్రను గనక మనం చదువుకున్నట్లయితే లేక తెలుసుకున్నట్లయితే నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉండగా దేవుడు మోషే అనేటటువంటి ఒక వ్యక్తిని నాయకునిగా ఎన్నుకొని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను విడిపించడానికి ఐగుప్తు దేశపు రాజైన ఫరో దగ్గరికి పంపించాడు. అయితే అలాంటి సమయంలో 10 తెగుళ్ళు ఆ దేశం మీదకి దేవుడు రప్పించి ఐగుప్తీయులకు తీర్పు తీర్చి తన ప్రజలను విడిపించాలి అని కోరుకున్నాడు. అందులో 10వ తెగులుగా ఐగుప్తీయుల ప్రథమ సంతానం హతమవ్వడం అనేది ఒక విషయం, అంటే ఒక తెగులై ఉన్నది. అయితే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీల ప్రజలారా, ఇదిగో మీ యొక్క సంతానం హతమవ్వకూడదు అంటే ఒక నిర్దోషమైనటువంటి ఒక మగ గొర్రె పిల్లను కానీ లేక మేకలలో మగ మేకను కానీ ఒక ఏడాదిలోపు ఉన్న ఎలాంటి లోపము లేని ఒక మేక పిల్లను తీసుకొనండి. ఆ పస్కా పండుగ రోజున దాన్ని వధించి దాని యొక్క రక్తము ఒక పళ్ళెంలో పట్టి ఒక ఇస్సోపు కుంచెతో మీరు ఆ యొక్క మీ ఇంటి నిలువ కమ్ములకు పైన ఉన్నటువంటి అడ్డకమ్మికి పూయండి. అదేవిధంగా శుద్ధి చేయబడినటువంటి మాంసాన్ని మీరు కాల్చి వండుకొని మీరు పులియనటువంటి రొట్టెలతోనూ చేదు ఆకుకూరలతోనూ దాన్ని భుజించండి. ఎలా భుజించాలి అంటే నడానికి టవలు కట్టుకుని కాళ్ళకు చెప్పులు వేసుకుని మీరు త్వరపడుతూ దానిని మీరు భుజించండి అన్నాడు. అలా వారు చేసినప్పుడు ఆ రాత్రి వచ్చినటువంటి సంహారకుడు ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తము పూయబడిందో ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఖైదీ ప్రథమ సంతానము మొదలుకొని ఫరో యొక్క ప్రథమ సంతానము వరకు మరణించడము అన్నది జరిగింది. ఆ యొక్క పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీలను విడిపించి వారిని నడిపించడం జరిగింది. సరే, ఈ రోజున మనం గొర్రెపిల్లను గురించి మనం ఆలోచన చేయగలిగితే మేము ETR-PT అనేటటువంటి అంత్యకాల ప్రార్థన సహవాసంలోనికి వెళ్ళేవాళ్ళం. అయితే
దైవజనులు రెవరెండ్ విల్సన్ బాబాయ్ గారు ప్రతి సంవత్సరం కూడా యూత్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసేవారు. అనేక మంది ఆంధ్ర, తెలంగాణ నుండి ఆ కాన్ఫరెన్స్లో పాలుపంపులు పొందడానికి అనేక మంది యవనస్తులు కదిలి వచ్చేవారు. అయితే తెలంగాణ నుండి వచ్చినటువంటి యవనస్తులు ఆ యొక్క యూత్ కాన్ఫరెన్స్లో వారు ఏం చేసేవారు అంటే, ఆ తెలంగాణ నుండి గొర్రెలను, వారు మేకలను తీసుకుని వచ్చేవారు. అయితే అవి ఆ యూత్ కాన్ఫరెన్స్ 3 దినాలలో మేము మొదటి దినం, రెండవ దినం దానిని చూసాం. 3వ రోజున అవి కనపడకపోయేసరికి అవి ఎక్కడ ఉన్నాయి అని పిల్లలు అడిగినప్పుడు అవి మనలోనే ఉన్నాయి అని చెప్పాం. ఎందుకు అంటే అవి అప్పటికే వధించబడి రుచికరమైనటువంటి భోజన పదార్థాలు తయారు చేయడము ద్వారా అక్కడ యూత్ కాన్ఫరెన్స్లో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరూ దానిని తినడం ద్వారా అవి వారిలో ఇమిడిపోయాయి. అలాగే యేసు ప్రభువుల వారు కూడా ఆయన ఒకప్పుడు దేవుడుగా ఉన్నప్పుడు ఆయన మనకు వెలుపల ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించారో, ఎవరైతే యేసు ప్రభువుల వారిని నమ్మారో, నమ్మి వారి పాపాలను వదిలిపెట్టి బాప్తిస్మము తీసుకున్నారో, ఎవరైతే ప్రభు సంస్కారార్థనను తీసుకుంటూ ఉన్నారో, అలాంటి వారిలో యేసు ప్రభువుల వారు ఆత్మరూపిగా నివసిస్తూ ప్రభు సంస్కారం అనేటటువంటి ఆ రొట్టె, ద్రాక్షారసము అనే ఆయన శరీర రక్తాల ద్వారా ఆయన మనలో ఒక పాలిభాగంగా మనలో ఇమిడిపోయి ఉన్నారు. ఈ రోజున వధింపబడినటువంటి గొర్రెపిల్ల రక్తము ద్వారా మనుషులకు కలిగే 5 ప్రయోజనాలను నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. అంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఆ యొక్క పస్కా పశువును వధించేటప్పుడు బహుశా వారు ఆ గొర్రె పిల్ల మీద చేతులుంచి, ప్రభువా, మేము పాపం చేశాం, అయితే మేము మరణించవలసి ఉండగా ఇదిగో ఈ గొర్రె పిల్లను మేము వధిస్తూ ఉన్నాం, మా పాపములను క్షమించు అని చెప్పి వారు ప్రార్థన చేసుకుని దాన్ని వధించడం జరిగింది అని మనం గుర్తించాలి. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏదెను తోటలో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు ఏం చేయబడింది అంటే, ఒక పశువు వధించబడి వారి పాపాలను పరిహరించడం జరిగింది. అలాగే ఇస్సాకు మోరియా పర్వతం మీద బలివ్వబోయే సమయంలో దేవుడు ఒక గొర్రెను అబ్రాహాముకి ఇచ్చి ఇస్సాకును మరణం నుండి తప్పించినట్లుగా మనం చూడవచ్చు. అదే సమయమందు మనం ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండగా వారి పాప క్షమాపణ కోసం పస్కా గొర్రె పిల్ల వధించబడింది. ఈ రోజున చాలామంది తెలుసో తెలియకో కొన్ని బలులను దేవునికి అర్పిస్తారు. మా చిన్నతనంలో మేము చూసినటువంటి ఒక గ్రామంలో ఒక కొమ్ములు తిరిగినటువంటి మేకను కానీ, మగ మేకను కానీ, గొర్రెను కానీ తీసుకుని వచ్చి దానికి బొట్టులు పెట్టి లేక వేపాకుల దండలు వేసి వాటి ముందు కొబ్బరికాయలు కొడుతూ వాళ్ళు ఏం చేసేవారు అంటే ఊరంతా కూడా దానిని తిప్పేవారు. తిప్పిన అనంతరం వారు దానిని వధించినప్పుడు ఎందుకు ఇలా ఈ గొర్రెను, మేకపోతుని ఎందుకు వధించారు అన్నప్పుడు గ్రామంకి పట్టినటువంటి దోషం తొలగిపోవాలి అని దీనిని ఈ విధంగా వధించాము అని చెప్పారు. అయితే ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని వాక్యం సెలవిస్తుంది. అయితే అది గొర్రెల రక్తము కాదు, అది మేకల రక్తము కాదు, అది కోడెల రక్తము కాదు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిశుద్ధుని యొక్క రక్తమై ఉండాలి.
మనం వేదాలు కూడా సెలవిస్తూ ఉన్నాయి. సర్వ పాపోహరణం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగము అన్నారు. అంటే సర్వ మానవుల పాపం పరిహరించబడాలి అంటే పరమాత్ముడు పుణ్యాత్ముడైనటువంటి దేవుడే తన రక్తాన్ని కార్చాలి. ఆ రక్తము ద్వారా మాత్రమే పాపక్షమాపణ కలుగుతుంది అని మన వేదాలలో కూడా మనం దాన్ని చదవచ్చు, మనం వినవచ్చు. అయితే ఈ రోజున యేసుక్రీస్తు వారు ప్రతి మానవుని పాపం క్షమించాలి అని ఆయన దేవుడై ఉండి ఆయన తన దైవత్వ స్థానం నుండి ఒక మానవుడిగా దిగివచ్చి ఆయన కల్వరి శిలువలో మరణించడము ద్వారా ఆయన ఆఖరి రక్తపు బొట్టును వరకు కాచి ఆయన మన పాపముల నిమిత్తం చనిపోయి 3వ దినాన్న తిరిగి లేచాడు. ఎవరైతే ఆ గొర్రెపిల్ల రక్తమును ఆశ్రయిస్తారో, వారి మీద ప్రోక్షించుకుంటారు, అనగా వారి పాపములను గుర్తించి ఒప్పుకొని వదిలిపెట్టి ప్రభువా మమ్మల్ని క్షమించమని అడిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తాడు అంటే క్షమించి వారిని నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీరుస్తాడు. అంటే యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా తప్ప మరి ఏ విధంగానూ పాపక్షమాపణ కలగదు అని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. సరే, ఈరోజున వారు ఆ గొర్రెపిల్ల రక్తమును నిలువు కమ్ములకు పైన అడ్డకమ్మికి పూసిన తర్వాత వారు లోపల ఉండి ఆ యొక్క పస్కా పశువును చేదుకూరలతో పులియని రొట్టెలతో భుజిస్తూ ఉన్న సమయంలో సంహారకుడు ఆ దేశంలో సంచరిస్తూ ఉన్నాడు. ఎవరి గుమ్మానికైతే గొర్రెపిల్ల రక్తము పూయబడిందో ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయాడు. కానీ గొర్రెపిల్ల రక్తము కనపడనటువంటి ఐగుప్తీయుల యొక్క ప్రథమ సంతానం అందరినీ కూడా హతము చేశాడు. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ రోజున పాపము చేసిన లేక నేరము చేసిన ప్రతి ఒక్కరూ కూడా శిక్షను అనుభవించాలి. అయితే యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని, అంటే యేసయ్యను విశ్వసించిన వారు తీర్పు నుండి మరణం నుండి రక్షింపబడతారు అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి ఎలా వారు తప్పించబడ్డారు అని ఆలోచన చేస్తే వారు చేసిన పాపాన్ని బట్టి వారు ఏం చేశారు అంటే ఒక గొర్రెను వధించినప్పుడు వారికి బదులు ఆ గొర్రె మరణించింది. అది దేనిని సూచిస్తుంది అంటే ఇదిగో మా పాపములను క్షమించడం కోసం దేవుడే మానవ రూపిగా వచ్చి ఆయన దారుణమైనటువంటి మరణాన్ని పొందుతాడు. ఆయన కాచిన రక్తము ద్వారా మా పాపాలు పరిహరించబడతాయి. ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుద్ది. మేము తీర్పు నుండి మరణం నుండి తప్పించబడి నిత్య జీవమైన పరలోకం చేరతాము అని ఎవరైతే విశ్వసిస్తారో వారి పాపాలు నేరాలు క్షమించబడమే కాకుండా వారిని దేవుడు నీతిమంతులుగా మార్చి వారు తీర్పులోనికి అగ్ని ఆరని నిత్య నరకంలోనికి వెళ్ళిపోకుండా వారిని రక్షిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక వధింపబడినటువంటి గొర్రెపిల్ల రక్తము ద్వారా కలిగే 3వ ప్రయోజనము ఏంటి అంటే మనల్ని బానిసత్వం నుండి విడిపిస్తాడు అని మనం తెలుసుకోవాలి. అంటే గదిలోనికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు నడానికి టవలు కట్టుకొని వారు చెప్పులను తొడుక్కొని వారు త్వరపడుతూ ఆ పస్కా పశువును భుజిస్తూ ఉండగానే దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి ఏం చేశాడు అంటే విడిపించాడు అని మనం గుర్తించాలి. ఈ రోజున నీవు కూడా ఎలాంటి బానిసత్వంలో ఉన్నావు అని మనం ప్రశ్న వేసుకుంటే చాలామంది అంటారు, మేము బానిసలుగా ఉండడం ఏంటి,
ఇదిగో మాకు స్వాతంత్ర్యము అనేది 1947లోనే బ్రిటిష్ ప్రభుత్వం నుండి మాకు స్వాతంత్రం వచ్చింది, మేము ఎవరికి బానిసలం కాదు అని మనం చెప్పొచ్చు. కానీ ఒక రోజున యేసుక్రీస్తు వారు కూడా ఈ ప్రశ్న వేసినప్పుడు ఇశ్రాయేలీలు కూడా ఇదే మాట అన్నారు, ఇదిగో మేము ఎప్పుడు ఎవనికి బానిసలుగా లేము అన్నారు. అప్పుడు యేసయ్య వారితో చెప్పిన మాట ఏంటి అంటే, పాపము చేయు ప్రతివాడు పాపానికి బానిసై ఉన్నాడు అన్నాడు. ఈ రోజున చాలామంది త్రాగుడికి బానిసైపోతున్నారు, జోదానికి బెట్టింగులకి బానిసలైపోతూ ఉన్నారు, లేక అక్రమమైనటువంటి సంబంధాలకు బానిసలైపోతున్నారు. ఇలా చెప్పాలి అంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక చెడు అలవాట్లకు ఏమైపోతున్నారు అంటే బానిసలైపోతున్నట్లుగా మనం చూడొచ్చు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మనల్ని బానిసత్వం నుండి విడిపించేది ఎవరు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన రక్తమే మనల్ని విడిపిస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఈ రోజున పంజరంలో ఉన్న ప్రతి పక్షి నేను స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటుంది. బోనులో ఉన్న ప్రతి జంతువు కూడా ఆ విడుదలను కోరుకుంటుంది. అలాగే చెరసాలలో ఉన్న మనిషి కూడా నేను చెరసాల నుండి విడిపించబడాలి అని కోరుకుంటాడు. అదేవిధంగా పాపపు బానిసత్వంలో ఉన్నవారు కూడా దేవుడు వారిని ఏం చేస్తాడు అంటే ఆ ప్రతి విధమైన వారి పాపములను క్షమించి వారిని పరిశుద్ధపరిచి వారిలో ఆయన ఆత్మను ఉంచడము ద్వారా ఆయన ఏం చేస్తాడు అంటే మన స్వభావాన్ని మనస్సును కూడా మార్చి ప్రతి విధమైనటువంటి వ్యసనాల నుండి విడిపించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. కనుక వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఆయన మన పాపమును పరిహరించి మనల్ని మరణము నుండి తీర్పు నుండి తప్పించి మనల్ని ప్రతి విధమైన పాపపు బానిసత్వం నుండి విడిపించడమే కాకుండా ఆయన మనకేం చేస్తాడు అంటే నూతన సృష్టిగా మనలను చేస్తాడు అని మనం తెలుసుకోవాలి. అందుకనే ఇశ్రాయేలీలు ఆ పండగను ఆచరించినప్పుడు ఏం చేశారు అంటే పులి అనేటువంటి రొట్టెలను 7 దినాలు భుజించినట్లుగా మనం చూడవచ్చు. ఇది మీకు మొదట చదివిన 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కనపడతారు. అయితే పులి అన్నటువంటి రొట్టెలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే క్రొత్త జీవితానికి లేక మనం నూతన సృష్టిగా మార్చబడడానికి అదొక సాదృశ్యం. ఈ రోజున పులిపిండి దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం ఆలోచన చేస్తే అది దుష్టత్వానికి దుర్మార్గానికి సాదృశ్యంగా ఉందని మనం తెలుసుకోవాలి. మనం మంచి పిండిని ఒక తొట్టెలో ఉంచి కొంచెము పులిసిన పిండిని గనక అందులో వేస్తే మంచి పిండి అంతటినీ కూడా ఏం చేస్తుంది అంటే పులిసిపోయేలా చేస్తుంది. అలాగే చెడు స్నేహాలు అన్నవి చెడు అలవాట్లు అన్నవి అవి కొంచెమైనా కానీ ఏం చేస్తాయి అంటే మన జీవితం పూర్తిగా పాడైపోయేలా చేస్తాయి. ఉదాహరణకి మదర్ తెరిసా గారి యొక్క తల్లిగారు మదర్ తెరిసా చిన్నతనంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ఒక స్నేహితురాలితో స్నేహం చేయడం ప్రారంభించి అది మదర్ తెరిసా తల్లిగారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ అమ్మాయితో నీవు స్నేహం చేయడం మంచిది కాదు, ఆమెతో మాట్లాడొద్దు, ఆమెతో కలిసి కూర్చోవద్దు, ఆమెతో కలిసి తిరగవద్దు, నీవు కూడా పాడైపోతావు అన్నప్పుడు ఆ చిన్న వయసులో ఉన్న మదర్ తెరిసా గారు దాన్ని అర్థం చేసుకోలేక
అమ్మ నేను ఆమెతో ఉన్నంత మాత్రాన ఆమెలా నేను మారను అని చెప్పింది. అయితే ఒక రోజున మదర్ తెరిసా తల్లిగారు ఏం చేశారు అంటే, మదర్ తెరిసా గారికి డబ్బులు ఇచ్చి ఒక మామిడి పళ్ళు బుట్ట పాడుకురమ్మని పంపించారు. ఆమె మార్కెట్లోనికి వెళ్ళింది. ఒక మామిడి పళ్ళు బుట్టను బేరమాడి లేక పాడుకొని కొనుక్కుని తెచ్చి ఇంట్లో పెట్టింది. అప్పుడు మదర్ తెరిసా చూస్తూ ఉండగానే ఆ తల్లి ఆ బుట్టలో ఒక డాగుపడినటువంటి మామిడి పండుని మంచి మామిడి పళ్ళు మధ్యన ఆమె చూస్తూ ఉండగానే పెట్టి, ఇదిగో అది దాన్ని జాగ్రత్తగా ఒక మూలన పెట్టు అంది. పెట్టింది. 2 రోజుల తర్వాత అంది, ఇదిగో నీవు పెట్టిన మామిడి పళ్ళు బుట్టను తీసుకురమ్మన్నప్పుడు ఆ మదర్ తెరిసా గారు వెళ్ళి చూసన్నారు, మమ్మీ మామిడి పళ్ళు అన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి అని చెప్పింది. అప్పుడు చెప్తూ ఉంది, ఇదిగో చెడు స్నేహం లేక దుష్ట సాంగత్యం మంచి వారిని కూడా ఇలా పాడు చేస్తుంది గనక నీవెన్నడూ కూడా చెడ్డవారితో స్నేహం చేయవద్దు అని చెప్పాను. అంటే మంచి సువాసన భరితమైనటువంటి పరిమళ తైలంలో పడినటువంటి చిన్న ఈగ ఆ తైలము కంపు కొట్టేలా చేసినట్లుగానే మనకున్న చిన్న చిన్న చెడ్డ ఆలోచనలు, చెడ్డ కోరికలు, చెడ్డ నిర్ణయాలు, చెడు స్నేహాలు, వ్యసనాలు అనేవి మన జీవితాన్ని పాడు చేస్తాయి గనక అలాంటి పులిసిన పిండెను అనగా దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని వదిలిపెట్టి పులియనటువంటి రొట్టె దేనిని సూచిస్తుంది అంటే సత్యాన్ని సూచిస్తూ ఉంది, లేక నిష్కపటమైన మనస్సును చూపిస్తూ ఉంది. అంటే మనం అబద్ధాలు, మోసాలు చేయకుండా నిష్కాపట్యము కలిగిన వారిగా, అలాగే సత్యాన్ని అనుసరించేటటువంటి వారిగా మనము జీవించడానికి దేవుడు మనల్ని విడుదల చేశాడు. ఇక చివరిగా గొర్రె పిల్ల రక్తము మనల్ని ఏం చేసింది అంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9, 10 వచనాలు చూస్తే, గొర్రె పిల్ల రక్తము ద్వారా యేసయ్య అనగా తన స్వరక్తము చేత మనల్ని కొని దేవునికి ఒక రాజ్యముగా, మనల్ని యాజకులుగా చేశాడు. అంటే దేవునికి మనం ఒక రాజ్యంగా ఉండడం అంటే ఏంటి అంటే, ఉదాహరణకి దేవుడు మన ఇంటికి అధిపతి అయితే, మనము ఆయన మనకు రాజు అయితే, మనము ఆయన యొక్క రాజ్య సభ్యులమైతే, యేసుక్రీస్తు వారు మన జీవితంలో, మన కుటుంబంలో రాజుగా ఉండి మనల్ని పరిపాలన చేస్తే మన జీవితం ఎలా ఉంటుంది అంటే శాశ్వతమైనటువంటి భద్రత కలిగిన వారిగా ఉంటాం. అంటే శాశ్వతమైనటువంటి క్షేమం కలిగిన వారిగా ఉంటాం. శాశ్వతమైనటువంటి శాంతి సమాధానాలు కలిగిన వారిగా, ఏ పరిస్థితి కూడా మనల్ని కల్వరపరచదు అని మనం తెలుసుకోవాలి. ఈ రోజున మనం ఏం చేస్తున్నాము అంటే, చాలా చిన్న వయసులోనే చాలామంది గుండెపోటుతో లేక వివిధమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో మరణిస్తూ ఉంటే, అలాంటి వారిని దూరమైనందుకు ఇక భూమి మీద నేను బ్రతకలేను అన్నంతగా బాధపడుతూ ఉన్నా. అయితే మనం యేసు ప్రభువుల వారు ఎలాంటి లోకాన్ని సిద్ధము చేశాడు అంటే, అసలు మరణమే లేనటువంటి లోకాన్ని ఆయన సిద్ధము చేశాడు. అక్కడ పాపానికి, నేరం చేయడానికి అవకాశం ఉండదు. అక్కడ మరణము ఉండదు. అక్కడ సాతాను ఉండడు. అక్కడ ఎలా ఉంటుంది అంటే, మనం యుగాలు భద్రంగా ఉండగలుగుతాం, క్షేమముగా ఉండగలుగుతాం, శాశ్వతమైన శాంతి సమాధానాలతో జీవించే గొప్ప భవిష్యత్తును దేవుడు సిద్ధపరిచాడు గనక ఈ రోజున మరణమే లేనటువంటి లోకంలో మనం జీవించాలి అంటే, భూమి మీద బ్రతికి ఉండగానే యేసు ప్రభువుల వారిని నమ్మి
ఆయన కోసం జీవించగలిగితే, మనము మన కుటుంబం ఆయన్ని వెంబడించగలిగితే, మనం ఎన్నడూ కూడా మన కుటుంబస్తులని కోల్పోము అని మనం గుర్తించాలి. ఇక ఆయన మనల్ని దేవునికి యాజకులుగా చేశాడు అంటే, యాజకుడు అనగా అర్థం ఏంటి అంటే దేవునికి ఏదో ఒకటి ఇచ్చేవాడు అని అర్థం. అంటే యాజకుడు గొర్రె మేకలను బలిగా ఇచ్చేవాడు, కానీ ఈ రోజున మనం యాజకులుగా ఏమివ్వాలి అంటే సజీవ యాగంగా మనల్ని మనమే దేవునికి సమర్పించుకోవాలి. రెండవదిగా మన నోటితో స్తుతి యాగము అనే నైవేద్యాన్ని ఆయనకి సమర్పించాలి. అలాగే మనం ఏం చెయ్యాలి అంటే దేవునికి ధూపం వేయాలి. ఆ ధూపం ఏంటి అంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలై ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలి అంటే నిత్యము కూడా ప్రభువుని ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా, ఆయనను కొనియాడేవారిగా మనం ఉండాలి అని చెప్తూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో దయతో నాయన వారి మీద మీ కనుదృష్టిని మీరు నిలిపి ఉంచండి. వధింపబడిన గొర్రెపిల్ల రక్తము ద్వారా నాయన మా పాపములను పరిహరిస్తూ, నాయన మమ్మల్ని మరణము తీర్పు నుండి మీరు తప్పిస్తూ, మమ్మల్ని బానిసత్వము నుండి మీరు విడిపిస్తూ, మాకు నూతన జీవితాన్ని, నూతన సృష్టిగా మమ్మల్ని మీరు మార్చి నాయన మమ్మల్ని నాయన నిత్యము నాయన నీ రాజ్య సభ్యులుగా, యాజకులుగా ఉండే ధన్యతను మాకు ఇచ్చారు. ఎందరైతే ఈ మాటలను నేను వింటూ ఉన్నారో వారిలో మీరు విశ్వాసాన్ని ఉద్భవింపచేయండి నాయన. వారు నీ రక్తమును ఆశ్రయిస్తూ ఉండగానే ప్రతి పాపముల నుండి మీరు క్షమించండి, ప్రతి సమస్యల నుండి మీరు విడిపించండి. వారు ఎలాంటి సమస్యలలో బంధింపబడి ఉన్నా ఐగుప్తు దేశం నుండి నీ ప్రజలను విడిపించినట్లుగానే నాయన నీవు నీ బిడ్డలు నిన్ను నమ్మిన వారిని ప్రతి పాపము నుండి, వ్యసనముల నుండి, సమస్యల నుండి మీరు తప్పించి విడిపించి మేలు చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.